ఎవరైనా సరే 2వ తారీఖు, 11, 20, 29వ తేదీలలో మీరు జన్మించారా? ఈ సిరీస్‌లో జన్మిస్తే ఎప్పటికైనా అదృష్ట యోగం పట్టక తప్పదు అంటుంది మనకు జ్యోతిష్య శాస్త్రం, న్యూమరాలజీ అనే శాస్త్రం. 2 అనేది మనస్తత్వ కారకుడు చంద్రునికి సంబంధించిన నంబరు. ఆ నంబర్‌లోనే ఎక్కువ పవర్ ఉంటుందండి. ఉదాహరణకి 2వ తారీఖు, 11, 20, 29 చంద్రునికి సంబంధించిన అంకెలు. మీరు నమ్ముతారో నమ్మరో ఈ మధ్య కాలంలో ఒక ఖమ్మం జిల్లా వాసి 250,00,00,000 లాటరీ తగిలించుకున్నాడండి. అంటే తగిలింది అతనికి. వాళ్ళ మదరు పుట్టిన తేదీ 11వ నంబరు. ఆ 11వ తేదీలోనే అక్షరంతోనే లాటరీ కొనుగోలు చేశాడు. సో, అతనికి జాక్‌పాట్ తగిలి 250,00,00,000 అతన్ని వరించింది. అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే మిమ్మల్ని ఏదో ఆశ పెడుతున్నాను అని కాదండి. దానిలో పవర్ అలాగా ఉంటుంది. దాన్నే మాస్టర్ నంబర్ అంటారు. నిజంగా ఈ సిరీస్‌లో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ నిజంగా గొప్ప ధనవంతులు అవుతారు. ఏనాటికైనా మీ విజయం మీకు వరిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు మనస్తత్వకారకుడు చంద్రునికి సంబంధించిన నంబర్‌లో పుట్టారు. ఒకసారి 15 రోజులు పెరుగుతుంటారు, 15 రోజులు తగ్గుతుంటారు. పెరిగినప్పుడు సంతోషపడండి. తగ్గినప్పుడు కూడా సంతోషంగానే ఉండండి. మళ్ళీ మీకు జీవితం బాగుంటుంది. ఒక చిన్న విషయానికి మీరు బాధపడుతూ మిమ్మల్ని మీరు ఎక్కువగా ఇబ్బంది పెట్టుకోకండి. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ 2, 11, 20, 29 తేదీలలో పుట్టినవారు క్రీడా రంగంలో చాలా రాణిస్తారు, కళారంగంలో రాణిస్తారు, వ్యాపార రంగంలో రాణిస్తారు. ఆర్థికంగా వీళ్ళకేంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. రాజకీయ పరంగా కూడా వీళ్ళు అగ్రగామిగా ఉంటారు. నిజంగా ఇలాంటి తేదీలలో పుట్టినటువంటి వారు ఒక్కసారి మీ యొక్క ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోండి. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోండి. మీ జన్మించిన తేదీ ప్రకారం మీ పేరు ఎన్ని డిగ్రీస్లో ఉందో ఒకసారి చూసుకోవాలి. అలా చూసుకోగలిగితే మీ జీవితం ఈ 2025 సంవత్సరం నుండి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారు నిజంగా ఒక గొప్ప మేధావులని చెప్పవచ్చండి. వీరు తలుసుకుంటే కానిదంటూ ఏది లేదండి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా, లీడర్షిప్ అయినా, ఏదన్నా కానివ్వండి. మీరు ఈ సిరీస్‌లో కనుక జన్మించినట్టయితే ఒక్కసారి నన్ను పర్సనల్‌గా సంప్రదించే ప్రయత్నం చేయండి.